ఓరి భగవంతుడా, ఎంత పని చేయించావు నా చేత. ఇతరులకి న్యాయం జరగడం కోసం తన ప్రాణాల్ని కూడా లెక్క చేయని వ్యక్తి. ఆయన మీద అంత పెద్ద నింద వేశాను. అంత తప్పుగా అర్థం చేసుకున్నానే. ఇంక రమేష్ గారికి నా మొహం ఎలా చూపించడం? నాకు ఆయన్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదు. ఏం చేయడం? గంగా, నానమ్మ గారికి చాలా జ్వరంగా ఉంది. డాక్టర్ వచ్చి చూసారు కానీ ఆవిడేమో మందులే వేసుకున్నట్టున్నారు. అత్తయ్య గారు ఆవిడని బతిమాలి అలసిపోయారు. నానమ్మ ఎవరు చెప్పినా వినడం లేదు, ఏడుస్తూనే ఉన్నారు. అడుగా సుప్రియ, ప్రతిబాబు ఉన్నారుగా అమ్మగారు లేరు. ఆయన ఏదో పని మీద బయటకు వెళ్ళారు. ఒక పంచి, నువ్వు ప్రదీప్ బాబుకి ఫోన్ చేసి వెంటనే రమ్మను. ఈ లోపల నేను వెళ్ళి అమ్మగారిని చూసొస్తాను. సరే, ప్లీజ్ తొందరగా వెళ్ళు. డాక్టర్ గారు, ఇంతకు ముందు టెంపరేచర్ చూశాను, 103 ఉంది. టెంపరేచర్ ఇప్పుడు కూడా అలానే ఉంది. నేను మందులు ఇస్తాను, అవి ఆవిడికి వెంటనే ఇవ్వండి. ఇవి ఆవిడికి వెంటనే ఇవ్వండి. అత్తయ్య గారు ఈ మందులు వేసుకోండి. లేవండి. అరే అరే చిన్న, నా చిన్నాని నాకు తెచ్చివ్వు సాలిగ్రాముడా. సాలిగ్రాముడా, నన్ను పట్టుకుపోవయ్యా. లేదా మా చిన్నాని మళ్ళీ ఇంటికి వచ్చేలా చెయ్యి. మా చిన్న చిన్న చిన్న. అత్తయ్య గారిని చూసావా ఎలా కుమిలిపోతున్నారో? మాట నిలబెట్టుకోలేనప్పుడు అసలు మాట ఎందుకు ఇచ్చావు నువ్వు? నువ్వు సాగర్ని తీసుకొస్తానన్నా ఒకే ఒక ఆశ ఆవిడ్ని నిలబెట్టింది. ఏదో ఒకటి చేయి గంగా, ఎలాగైనా తీసుకురా సాగర్ని ఇంటికి. నేను అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను చిన్నం గారు. దయచేసి నన్ను నమ్మండి. బాబు గారు ఎక్కడున్నారు? సాగర్ని తీసుకురావడానికి ఆయనకి ఏదో ఒక మార్గం తెలిసే ఉంటుంది. ఆయన నిన్ననే ఢిల్లీ వెళ్ళిపోయారు. ఇలా వచ్చారో లేదో ఏమి తినకుండానే వెళ్ళిపోయారు. ఆయన మాటిచ్చిన దానివి నువ్వు కదా, సాగర్ని తీసుకొస్తానన్నావు కదా. అత్తయ్య గారు కూడా అదే నమ్మారు. అలాగే నేను కూడా గంగ సాగర్ని తీసుకొస్తుందనే ఆశ పెట్టుకున్నాను నేను. కానీ నువ్వు గంగా ఏదో ఒకటి చెయ్యి, తీసుకురా సాగర్ని. అలా మౌనంగా ఉండిపోయావే. నేనేమన్నా తప్పుగా మాట్లాడుతున్నానా? ఎలాగైనా సరే సాగర్ని ఒక్కరోజైనా ఇంటికి తీసుకురా, లేదంటే అత్తయ్య. లేదు చిన్నం గారు, ఆవిడకేం కాదు. మనమంతా కలిసి ప్రయత్నం చేద్దాం. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. అమ్మగారిని మీరే కదా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను సాగర్ని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాను. ప్రయత్నించడం కాదు, నువ్వు సాగర్ని ఎలాగైనా ఇంటికి తీసుకురా. వెళ్ళు, ఎలాగైనా తీసుకురా. అలాగే చిన్నమ్మ, నా వల్ల అయ్యేదంతా నేను తప్పకుండా చేస్తాను. మీరు అమ్మగారి దగ్గరకు వెళ్ళండి. నేను సాగర్ని ఇంటికి తీసుకొస్తాను. నేను తనని తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను. వీరి బీపీ చాలా ఎక్కువైపోయింది. ఐవీ ఎక్కించాల్సిందే. ఎక్కడున్నాడు నా బిడ్డ సాగర్? అత్తయ్య కొంచెం ఏదైనా తినండి, సాగర్ వచ్చేస్తాడు. మీరిలా తిరగపోతే చాలా నీరసించిపోతారు. ప్లీజ్. నాకేం వద్దు, నాకు నా చిన్న కావాలి. నేను మీకు ఇచ్చిన మందును వెంటనే ఆవిడకి ఇవ్వండి. అప్పటికి ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు వెంటనే ఫోన్ చేయండి, నేను వస్తాను. చిన్న, గంగా, నువ్వింకా ఇక్కడే ఉన్నావా? ఏం చెప్పాను నేను నీకు? వెళ్ళు, ఎలాగైనా సాగర్ తీసుకురమ్మన్నానా? వెళ్ళు గంగా. అత్తయ్య పరిస్థితి ఏం బాగోలేదు. ఇదంతా చూస్తుంటే సాగర్ నామస్మరణ చేస్తూనే ఆవిడ. లేదు చిన్నం గారు, నేను ఆ పని మీదేగా ఉన్నాను. సాగర్ని ఎలా ఇంటికి తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. సాగర్ వచ్చేసాడు.
సాగర్ సాగర్ ఈ దెబ్బ ఎలా తగిలింది? ఏం లేదు. నువ్వు ఇలా అయిపోయావేంటి? మీ నాన్నమ్మ నిన్ను తలుచుకుంటూ మంచం పట్టేసింది ఆవిడ అసలు ఏమి తిన్నట్టుంది, మందులు వేసుకోవడం లేదు, ఏమి తాగడం లేదు. ఏమైందో చూడు. ఆవిడ నేను ఏడవడం తప్ప ఏం చేయలేకపోతున్నాను. పద నానమ్మ దగ్గరికి. ఇక మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకు. నువ్వు లేకుండా మేము బతకలేము. ఊరుకో మమ్మీ, ఊరుకో. వచ్చేసానుగా, నేను వచ్చేసాను. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ. నువ్వు ఏడవకు మమ్మీ, నేను వచ్చేసానుగా. నేను వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఏడుస్తున్నావు? నానమ్మకి ఏమీ అవ్వదు. పద ఆవిడ దగ్గరికి వెళ్దాం, సరేనా? ఉండు, ఆవిడ ముందు మాత్రం ఏడవకు. అసలు ఏడవకు. పద పద, త్వరగా పద. మీరు వెళ్ళి కూర్చోండి. గంగా, అతి కష్టం మీద కొంతసేపు పరోలు ఇచ్చారు తనకి. 9 గంటలకి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోవాలి. అంత త్వరగానా? సరేగాని ప్రతిబాబు, పరోలు ఎవరు సంపాదించారు? మీ రమేష్ గారే. రమేష్ గారా? ఆ అపోజిషన్ లాయర్ సాగర్ చేత కన్ఫెషన్ లెటర్ మీద బలవంతంగా సైన్ చేయించబోయారు. పైగా ఆయన తనకి అనుకూలంగా లెటర్లో ఏమేమి రాయించుకున్నారో తెలియదు. అప్పుడే మీ రమేష్ గారు వెళ్ళి అడ్డుకున్నారు. థ్యాంక్ గాడ్, హీ సేఫ్ నౌ. సంతకం చేస్తుంటే తను ఇంకా సమస్యలో పడిపోయేవాడు. ఎంత తప్పు చేశాను నేను? రమేష్ గారిని అంత తప్పుగా ఎలా అర్థం చేసుకున్నాను? నిజంగా నేను చాలా పెద్ద తప్పు చేశాను. నానమ్మా, నానమ్మా, చిన్న నేనే నానమ్మా. సాలిగ్రాముడా, ఇదంతా ఎలా జరిగింది? నానమ్మ, నెమ్మదిగా ఇది ఎలా నెమ్మదిగా, జరిగింది? మెల్లగా నానమ్మా, మెల్లగా. ఏం కాలేదు నానమ్మా, ఇది ఏం ఎలా అవ్వదు. జరిగింది? నేను వచ్చేసానుగా, నేను ఇక్కడే ఉన్నాను. వచ్చేసావా నువ్వు? ఎలా ఉన్నావు నువ్వు జైల్లో? ఏం తిన్నావో ఏమో, ఎలా పడుకొని ఉంటావు ఆ బెంచ్ మీద? నాన్న చిన్న. సాగర్, ఒక్కొక్క సంగతి, ఎంత చిన్న సంగతి అయినా సరే అన్ని చెప్పు నాతో. సాగర్, ప్లీజ్ చెప్పు. సాగర్ ఎక్కడ? తనని తీసుకెళ్ళడానికి వచ్చా. మాలతి అక్క, జాన్విని చూసావా? ఎక్కడుంటాను? చెప్పవేంటి? లేదు లేదు, నేనేం చూడలేదు, నాకేం తెలియదు. చిన్నబాబు, నా కడుపులో ఏదో అవుతుంది. నీ తొందరగా ఇంటికి వెళ్ళాలి. చిన్నబాబు గారు, నేను వెళ్తున్నాను. అరే! నాకేదోలా ఉంది, నేను వెళ్తున్నాను.